Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. మనతో పాటు ఈరోజు చల్మలశెట్టి సునీల్ గారు ఉన్నారు. సుడిగాలి పర్యటన మరి ఎట్లాగా ఏం అబ్జర్వ్ చేశారు నియోజకవర్గం? ఏ విధమైన పరిపాలన అందించారు? ఎందుకంటే నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో 2014లో కలిసి ఉన్న 3 పార్టీలు 3 ముక్కలు అయిపోయినాయి మీకు అధికారం వచ్చిన సంవత్సరంలోనే. ఎందుకంటే అది కేవలం బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీతో కూడా ఎలాగ కోయిన్సైడ్ అయ్యి ట్రావెల్ చేసే అవకాశం? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వాళ్ళతో సంప్రదింపులు చేయలేని పరిస్థితిని ఇవాళ షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు లేకపోయినా వీళ్ళే మీరు అనుకున్న ప్లాన్కి ఈ ఏరియా సూటబుల్ అనుకుని మళ్ళీ ఎంచుకుని ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతం అంతా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎమోషనల్ కనెక్ట్. నేను ఎక్కువగా ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను. సో నేను క్యాడర్ కానీ అక్కడ ఉన్న క్యాడర్ నాయకులు ఏమంటున్నారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు చాలా గొప్ప ఎలక్షన్కి వెళ్ళక ముందు పార్టీ కొత్తగా పెట్టిన దగ్గర నుంచి జగన్ గారు జైల్లో ఆ రోజున్న పరిస్థితులు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఈరోజు చల్మలశెట్టి సునీల్ గారు ఉన్నారు. కాకినాడ పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. 2024 ఎన్నికలకి అందరికన్నా ముందుగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీరే పార్టీ అధిష్టానం నుంచి ఓకే చేయించుకున్నారు. నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ఒక రౌండ్ మీరు సుడిగాలి పర్యటన చేశారు. సార్ ఎట్లాగా ఏం అబ్జర్వ్ చేశారు నియోజకవర్గంలో? అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు కనిపించింది? అంటే నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో పోటీ చేసినప్పుడు కూడా ఇంచుమించు పరిణామం అంటే అపోజిషన్ పార్టీలు 3 ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయటం, అదే పరిణామం ఇప్పుడు కూడా కనబడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2014లో అప్పుడే కొత్తగా పెట్టిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జరిగే మొదటి ఎలక్షన్. సో అప్పుడున్న ఆ చిన్నపాటి ఎక్స్పీరియన్స్తోనే ఆ రోజు కేవలం ఐ థింక్ ఒక 1% ఓటు మొత్తం రాష్ట్రం మొత్తం కలిపితే 5 లక్షల ఓట్లు డిఫరెన్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇంచుమించు 68 సీట్ల దాకా రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రత్యేకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ విధమైన పరిపాలన అందించారు? ఎందుకంటే నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి కానీ ఈ విధమైన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసిన దాఖలాలు లేవు. దాన్ని భరోసాతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన సిద్ధం మీటింగ్లో కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏమని? నేను ప్రతి ఇంటికి నేను చేసిన పనిని తలుచుకుని నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే నినాదాన్ని ఈ రోజున ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేయలేని నినాదం అది. ఎందుకంటే ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్, ఆయన చేసిన పనులు కానీ డైరెక్ట్ ఈ రోజున భారతదేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారీగా ప్రతి 90% ఇళ్లను నిరుపేద కుటుంబాలని 100% నిరుపేద కుటుంబాలని యాక్చువల్గా ఓటర్స్గా ఉన్న జనాలను చూసుకుంటే ఇంచుమించు 80-90% ప్రతి ఇంటిని హద్దుకునే విధంగా కూడా భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మోర్ దాన్ 2.5 లక్షల కోట్లని ఈరోజు డైరెక్ట్గా వేయటం జరిగింది. సో అది కూడా ఏంటి, ఎక్కడ ఏ కరప్షన్కి దేనికి తావు లేకుండా, ఏ మిడిల్ మ్యాన్ బ్రోకర్లు లేకుండా కూడా చేయటం జరిగింది. అదే కాకుండా నిరుపేద కుటుంబాలని వాళ్ళ అవసరాలని కూడా అర్థం చేసుకునే విధంగా కూడా పరిపాలన కూడా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే విధానంలో ఈ రోజున మన గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇవాళ పరిపాలనే వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధంగా. ఎందుకంటే గతంలో సెక్రటేరియట్కి రావాలంటే ప్రతి ఒక్కరు హైదరాబాదు లేకపోతే రాజధాని అయినటువంటి తాడేపల్లి ఆ టైంలో రావాల్సిన పరిస్థితులు.
అవన్నీ కూడా ఇవాళ రాజధానితోనే పని లేని విధంగా కూడా ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామానికి రాజధాని ఉండే విధంగా కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ప్రతి నిరుపేదలకి వాళ్ళకి నిత్యమైన అవసరాలకి పనులు అక్కడికక్కడే జరగడమే కాకుండా ముఖ్యంగా భారీ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఇంటి అవసరాలని తీర్చే విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడంతో పాటు ఈ సచివాలయాల ద్వారా కూడా లోకల్గా గవర్నమెంట్ డెవలప్మెంట్ కూడా జరిగే విధంగా, పరిపాలన కూడా లోకల్గా జరిగే విధంగా కూడా తేవడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పునాది. రాబోయే ఎలక్షన్స్ కానీ అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికంటూ ఈ కార్యక్రమాలు కానీ దీనివల్ల ఆల్రెడీ ఒక 45-50% ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ ముందుకు రావాలన్నా, అంటే రాబోయే రోజుల్లో జరగాలన్నా, అలాగే ఆయన వేసిన అభివృద్ధి పునాదుల్ని పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలంటే కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ పరిస్థితుల్లో ఏంటంటే 2014లో కలిసి ఉన్న 3 పార్టీలు 3 ముక్కలు అయిపోయినాయి మీకు అధికారం వచ్చిన సంవత్సరంలోనే. ఎందుకంటే అది కేవలం ఎలక్షన్ల కోసం పెట్టుకున్న పొత్తు మాదిరిగానే పెట్టుకుని ఆ రోజున ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వ్యవహరించిన తీరు చూస్తే ఆ రోజున బీజేపీని వాడుకుని ముక్కలు చెక్కలు చేసిన పరిస్థితులు చూసాం. మళ్ళీ ఈ రోజున బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మళ్ళీ బీజేపీ దగ్గర తగతగలాడతాం. కానీ మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారు. అంటే అదే రకమైన పొత్తు అవసరం. కానీ ఈ పొత్తు ఈసారి ఎందుకంటే మీకు మొన్న భీమవరం సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే జరిగింది, పడిపోయిన తెలుగుదేశాన్ని నేనే లేపానని ఆయన అన్నాడు ఒక పక్కన. రెండో పక్కన బీజేపీ వారు నన్ను ఎన్ని బూతులు తిట్టినా నేను చేతులు కాళ్ళు పట్టుకుని ఇవాళ ఈ పొత్తుకి అందరం కలవాలని చెప్పి నేను తీసుకురావడం, ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడం కోసం అని చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ ఇవన్నీ ఏంటంటే కనబడిన పొత్తులు ఏంటంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీతో కూడా ఇండైరెక్ట్గా పొత్తులో ఉన్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అడ్డుకట్టేయాలి, ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకోవాలి అన్న అలాంటి ఆలోచనలతో. కానీ ఇవాళ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు పెద్ద ఎత్తున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇవాళ నిరుపేద కుటుంబాలు 95% మంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ఆలోచన చేయటం జరిగింది. ఎందుకంటే నేను ముఖ్యంగా ఉన్న వారం రోజుల్లోనే అది మాకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే నేను 3 ఎలక్షన్లు చేసి ఇది 4వ ఎలక్షన్ నాకు. సో ఆ వ్యత్యాసం చాలా కనబడుతుంది. సో అది చూస్తూ ఉంటే తప్పకుండా అందరూ ఊహించిన విధంగా, ఎందుకంటే మేము హైదరాబాద్లోనే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ సర్వేలని అదని ఇదని రకరకాలుగా చెప్తున్న పరిస్థితులు వింటూ ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన గ్రౌండ్లో రియాలిటీ జగన్ గారు ఆ కాన్ఫిడెన్స్తోనే అనుకుంటా, ఎందుకంటే మీ సిద్ధం సభల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175/175 అని కూడా చెప్పడం జరిగింది. సో అలాగే దానికి అనుగుణంగానే కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుని భారీ మెజార్టీతో కాకినాడ పార్లమెంట్ని గెలుచుకుంటామని కూడా మీకు తెలియజేస్తాను. ఒకటి సార్, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బద్ద వ్యతిరేకం, వాళ్ళ పాలసీస్ వేరు, వీళ్ళ పాలసీ వేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీ కోసం పొత్తు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ ఒక పొత్తు కన్ఫర్మేషన్ అయిన పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ బీజేపీ కూడా కలవాలి, ఒక జగన్ గారిని ఢీ కొట్టాలంటే బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలనే ఒక ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీతో కూడా ఎలాగా కోయిన్సైడ్ అయ్యి ట్రావెల్ చేసే అవకాశం అంటే ఇదేంటంటే ముందు ద్వారం ద్వారా, పబ్లిక్ కనబడే ద్వారం ద్వారా బీజేపీతో పొత్తు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ అవసరాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే బీజేపీ అధిష్టానికి కూడా ఈ రాష్ట్రాన్ని ఎవరు మెరుగ్గా పరిపాలన చేస్తున్నారన్న వాళ్ళకి పూర్తి అవగాహన ఉన్నది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వాళ్ళతో సంప్రదింపులు చేయలేని పరిస్థితిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో వాడుకుని పావు కింద వాడుకుని ఆయనకు కూడా మరి గ్రహించాడో లేకపోతే ఆయనకి వేరే అండర్స్టాండింగ్ ఉన్నదో తెలియట్లేదు. కానీ ఇది ఎందుకంటే ఇది ఆయనకు కూడా 3వ ఎలక్షను. ఈ 3వ ఎలక్షన్లో కూడా ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ జనసేన పార్టీలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో చాలామంది అభిమానులు ఉండడం జరిగింది. ఎందరో మంది అభిమానులు ఈరోజు నా దగ్గరికి వచ్చి వాళ్ళు వెళ్ళిపుచ్చుకుని చాలామంది రాబోయే రోజుల్లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగే పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది కాకుండా బ్యాక్ డోర్ ద్వారా కాంగ్రెస్ పార్టీతో గత 2-3 ఏళ్ళ నుంచి టైఅప్లోనే ఉన్నారు. ఎందుకంటే మీరు చూశారనుకో మన తెలంగాణ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రి చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు.
తెలుగుదేశం వాళ్ళు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి అవగానే హైదరాబాద్లో కానీ మీకు విజయవాడలో ఆంధ్రాలో కూడా తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. అది అయిన తర్వాతే షర్మిల గారిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా తీసుకురావడం జరిగింది. ఇవాళ షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు లేకపోయినా వీళ్ళే వెనక నుంచి వాళ్ళకి మద్దతు సపోర్ట్ చేసి అన్ని రకాలుగా వనరులు సమకూర్చి ఆవిడని తిరిగే విధానంలో విమర్శించే విధానంలో తిప్పుతుంది కూడా ప్రతిపక్ష పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలు దగ్గరగా గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ నిజాయితీ ఉన్న నాయకత్వం కావాలి. పోనీ ఉన్న నాయకత్వం కొత్తగా వచ్చారు, జనాలకు మా గురించి పెద్ద తెలియదురా అనుకుంటే వేరు. ఇవాళ ప్రతి నాయకుడిని గత 2-3 ఎలక్షన్ల నుంచి చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళ నాయకత్వ పటిమ కానీ వాళ్ళ నిజాయితీ కానీ ఆల్రెడీ పబ్లిక్ వేదికలో అందరికీ అవగాహన పూర్తిగా ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. సార్, జనసేన పార్టీ అనేది దాదాపుగా 10వ సంవత్సరంలో అడుగుపెట్టింది. పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నిర్మాణాత్మకంగా అంటే ఒక బూత్ లెవెల్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా ఎందుకని నిర్మాణాత్మకంగా ఒక పార్టీ నిర్మాణం ఎందుకు జరగలేదంటారు? దానికి ఏంటి లోపం ఎక్కడ ఉందంటే మీరు ఎందుకంటే అంటే ఇప్పుడు నేను ఉన్నానండి. ఇప్పుడు నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నాను, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నానంటే దానికి ప్రధానమైన బాధ్యత నేను తీసుకోవాలి. నేను 3 ఎలక్షన్లు ఓడిపోయానంటే పోటీ చేసినప్పుడల్లా దానికి పూర్తి బాధ్యతలు నేను తీసుకోవాలి. ఎందుకంటే 100% మన చేతిలో లేకపోయినా బట్ యాజ్ ఎ నాయకుడి కింద ఈ ప్రాంతాన్ని కానీ నా గ్రూప్ని కానీ నా ఆర్గనైజేషన్ కానీ రన్ చేసేవాడి కింద పూర్తి బాధ్యత. సో అలాగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి ఆ విధంగా ఎందుకు పెట్టలేదో అది ఆయన ఇంటర్నల్ విషయం అనుకోండి. బట్ డెఫినెట్గా ఇవాళ చాలామంది జన సైనికుల్లో కానీ జనసేన మద్దతుదారుల్లో కానీ ఇవాళ తీవ్రమైన ఆలోచన కానీ చాలామంది ఇబ్బందికరమైన ఫీలింగ్ కూడా అదే. ఇదేంటి మనం 10 ఏళ్ళైనా మన సొంతంగా మన పార్టీ మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ఎందుకు నడవలేకపోతున్నాం? ఎప్పుడు ఆ పార్టీ వెనకాల ఈ పార్టీ వెనకాల చాలామంది సంక్షోభంలో ఇవాళ పార్టీకి సంక్షోభంలో ఉన్న పరిస్థితి కూడా అదే కారణం. ఈయనేమో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వ్యతిరేకంగా అందరినీ కలుపుతున్నా అన్నారు, కానీ రాజకీయాల్లో అందరం కలిసిపోదాం అంటే కలవరండి. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా 40 ఏళ్ళ నుంచి మోసిన వాళ్ళు ఉంటారు. ఆ 30-40 నియోజకవర్గాలు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి సడన్గా కొత్తగా వచ్చిన వాళ్ళకే అది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. సో ఇవాళ ఏ పార్టీ అన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే చెప్పారు, నేను సింగిల్గా సిద్ధం. మీరందరూ ఎన్ని కుట్రలు కుయ్యెత్తులతో నా మీద యుద్ధానికి వచ్చినా నేను సింగిల్గా సిద్ధం. ఒకటి ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ నాయకత్వం మీద కింద స్థాయిలో కేడర్ మీద కానీ ఆయనకున్న భరోసా అభిమానం, ఆయన బాధ్యత కూడా. ఎందుకంటే మీకు అభిమానం అంటేనే పెద్ద బాధ్యత. అలాంటి బాధ్యత తీసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అందుకని అక్కడికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇవాళ ముఖ్యంగా వాళ్ళు ఇంకా ఎలక్షన్ రాకముందే నాకు తెలిసి పరాజయం పాలైనట్టు ఫీలింగ్లోకి పోయారని కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ జగన్ గారి దగ్గర అందరినీ డిక్లేర్ చేయడం జరిగింది. అందరినీ కూడా ప్రజలకు చేరువుగా రేపు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కూడా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఆ పార్టీలు అసలు ఇంకా పొత్తులు క్లారిటీ లేక, సీట్లు క్లారిటీ లేక ఇవాళ 3 పార్టీల్లోనూ ఇక్కడ ఈ రాష్ట్రంలో అందరూ కూడా గజిబిజిలో ఉన్నారు. ఏంటంటే మన పరిస్థితి, ఎవడుకుంటే సీటు రేపు పొత్తులు ఎలా నడుస్తాయని. సార్, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా వాలంటీర్లు కావచ్చు, సెక్రటేరియట్ వ్యవస్థలో కావచ్చు, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ చాలా ఉపాధి అవకాశాలు కల్పించారు. అయితే చాలామంది విద్యార్థులు కానీ ఇప్పుడు విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు, నిరుద్యోగులు కూడా ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళడానికి చాలా అవకాశం ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఏమన్నా ఏర్పాట్లు చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆయన గొప్ప ఆలోచనలతో ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నేను బయట స్టేట్ ఉన్న పరిస్థితులకి, ఎందుకంటే విపరీతమైన డెఫిసిట్ బడ్జెట్ ఉన్న స్టేట్, నిధులు లేని పరిస్థితులు. అలాంటిది అందరూ చెప్పేవాళ్ళు, ఈయన 6 నెలల కన్నా పరిపాలన చేయలేడు, రాబోయే 10 నెలల్లో స్టేట్ బ్యాంక్రప్ట్ అయిపోతుంది, ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు అన్న పరిస్థితిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన దగ్గర నుంచి కూడా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన పరిపాలన అందించాడో అందరికీ పబ్లిక్లో తేటతెల్లమైంది. ముఖ్యంగా ఇవాళ
ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాకుండా సంక్షేమం 2.5 లక్షల కోట్లని తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమంగా కరోనా టైంలో కానీ కరోనా వెళ్ళిన తర్వాత కానీ అందించిన విధానం అమోఘం. ఎందుకంటే ఎంతోమంది ఎకనామిక్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టడం జరిగింది. అదే కాకుండా ఆ విధమైన సంక్షేమం అందించారు కాబట్టి కింద నిరుపేద పేద ప్రజల్లో ఆ డబ్బులు వెళ్ళినాయి కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఖర్చు పెట్టారు కాబట్టి ఈ రోజున భారతదేశంలో కూడా మన జిఎస్డిపి నెంబర్ 1లో ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు ఉన్న ఆలోచనలే. ఎందుకంటే నేను ఆయనతో చాలా దగ్గరగా చాలాసార్లు ప్రయాణాలు ట్రావెల్ చేసినప్పుడు ఆయన ఇవన్నీ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో మనం డబ్బులు పెట్టాలి, ఆ డబ్బులు ఎప్పుడు మన సిస్టంలో సర్క్యులేట్ అవుతాయి, దానివల్ల ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, వెల్త్ క్రియేషన్ అనేది నిరుపేదల్లో జరగాలి, అప్పుడు అదంతా మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుతుంది అని ఆయనకు ఎప్పుడూ ఆలోచనలు ఉండే. ఆ ఆలోచనలు కానీ అలాగ పెరగాలి, వెల్త్ క్రియేషన్ జరగాలంటే సొసైటీలో ఫౌండేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. మనకి పునాది విద్య. ఆ విద్య మీద రాగానే దృష్టి పెట్టి నాడు నేడు అని అసలు గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రం ఎడ్యుకేషన్లో. అలాగే వైద్యంలో కూడా మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మీరు చూసుకుంటే 10 కన్నా తక్కువ ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 16 మెడికల్ కాలేజీలు ఒకేసారి నిర్మాణం మొదలెట్టడం జరిగింది, కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. దానివల్ల ఏంటి, మన రాష్ట్రంలో రెట్టింపు పైగా డాక్టర్ని మనము క్రియేట్ చేస్తున్నాం. ఆ డాక్టర్లే కాకుండా ఈ 16 హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా హాస్పిటల్ నిరుపేద కుటుంబాలకి హాస్పిటల్ యాక్సెస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా గొప్ప రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్ అంటారు అనమాట. అంటే చాలా విప్లవాత్మకమైన ఆలోచనలు. సో జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి శాశ్వతంగా ఉండే పరిష్కారం అయిన విధంగా ఆయన ఆలోచనలు చేయడం జరిగింది. ఇవాళ ఆయన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం మీరు మన కోస్ట్ లైన్లో ఉన్న పోర్టులు చూసుకోండి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న స్టేట్ ఇది. అంత ఆ ప్రదేశాన్ని అనువైన ప్రదేశం అండ్ పోర్ట్ బేస్డ్ ఎకనామిక్ గ్రోత్ ప్రపంచం అన్నింటిలో కూడా చాలా పెద్ద పెద్ద నగరాలుగా తీర్చిదిద్దబడిన నగరాలన్నీ కూడా పోర్ట్ బేస్డ్ ఎకానమీ. ఆ విధమైన ఆలోచన చేసి ఇక్కడ 4 పోర్టులని ప్రభుత్వమే చేపట్టే విధంగా ఆయన మొదలుపెట్టారు. అలాగే 9 ఫిషింగ్ హార్బర్లు చేశారు. ప్రతి ఫిషింగ్ హార్బర్ దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ క్రియేట్ చేసి ఒక ఎకనామిక్ హబ్స్ కింద క్రియేట్ చేయాలని. సో ఇవన్నీ కూడా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రెన్యూబుల్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ప్రపంచంలోనే హైయెస్ట్ ఉత్పత్తి రెన్యూబుల్ ఎనర్జీ జరిగే ప్రాంతంగా ఆంధ్ర రాష్ట్రం ఉండబోతుంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రిషియేట్ చేసి మనకి కొన్ని గ్రాంట్లు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి అంత భారీ స్థాయిలో జరుగుతుందో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అది బాగా అనువైన అవసరం అన్నమాట. సో ఇప్పుడు మీకు యూరోప్కి కానీ యూఎస్కి కానీ మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే కార్బన్ ట్యాక్స్ అని వేస్తూ ఉన్నారు. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ ఉత్పత్తి చేసే కంపెనీలన్నీ కూడా రెన్యూబుల్ గ్రీన్ ఎనర్జీని వాడితే ఆ కార్బన్ ట్యాక్స్ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మోస్ట్ అనువైన ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా జరగబోతుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో పెద్ద స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగబోతుంది. ఎందుకంటే మనం ఎవరినో పిలవక్కర్లేదు. ఇవాళ చైనాలో ఉత్పత్తులు ఆఫ్ చేసి ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజులు చూడబోతున్నాం. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప పెట్టుబడులు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. ఇన్ని స్ట్రాటజిక్ అడ్వాంటేజ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జగన్ గారు నా మీద తలపెట్టిన బాధ్యతతో ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆ ప్రణాళిక పార్ట్ ఆఫ్ దట్ మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టోగా అయితే కానీ లేకపోతే నా విజన్ ఫర్ కాకినాడ పార్ట్ ఆఫ్ దట్ ఈ ప్రాంతంలో ముఖ్యంగా చాలా చాలా రూరల్ ఎకానమీ అంటే చాలా గ్రామాలు ఎక్కువ. సో అందులో 400 గ్రామాలని మనం ఆలోచన చేసిన. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో తిరిగి ఆ గ్రామ అవసరాలన్నీ పూర్తి స్థాయిలో తెలుసుకుని 400 గ్రామాలని అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 చొప్పున రాబోయే 5 సంవత్సరాల్లో 400 కోట్లతో ఈ 400 గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగింది. దానికి నా హామీగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న యువతకి, ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు లేవంటే అపోహ. మీకు భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కావాలి, కానీ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి. ఇవాళ ఈ సగం అంటే సరైన డిగ్రీలు లేకపోతే చదువులు అంతంత మాత్రం
ఇవాళ డిగ్రీ అయిన వాళ్ళు కూడా కరెక్ట్గా ఉద్యోగం వెళ్ళడానికి సరిపడ్డ స్కిల్ వాళ్ళ దగ్గర లేదు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ప్రైవేట్ సంస్థల్లో కానీ ఎనీ సంస్థల్లోకి వెళ్ళాలంటే కొంచెం స్కిల్లింగ్ అవసరం. సో అందుకనే నేను నా పార్ట్ ఆఫ్ నా మేనిఫెస్టోలో లోకల్ మనం రూపొందించిన ప్రణాళిక దాని అనుగుణంగా ఇక్కడ భారీ స్థాయిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మనం డెవలప్ చేయబోతున్నాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా సంవత్సరానికి 5-6 వేల మందికి ప్రతి సంవత్సరం స్కిల్లింగ్ చేసి వాళ్ళని, ఎందుకంటే స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి 100% జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఉదాహరణకి యూరోప్లోనే 2.5 లక్షల నర్సులు కావాలి ఇమీడియట్గా, డ్రైవర్లు కావాలి, ప్లంబర్లు కావాలి. సో ఇవాళ మన స్కిల్ సెంటర్లో ఉట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే కాదండి, డ్రైవర్లని కూడా మనం నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చిన, అలాగే కుక్కులకు కానీ ప్లంబర్స్ కానీ వెల్డర్స్కి కానీ ఎవరికన్నా మనం 1 month 2 months సర్టిఫైడ్ ప్రోగ్రామ్ కింద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఈ ప్రాంతంలోనే కాదు మీకు విదేశాల్లో కూడా వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేక కాదు, ప్రైవేట్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులు వాళ్ళకి మనుషులు కావాలి. కానీ ఏంటంటే మన పిల్లలకి, నాకు పూర్తిగా ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్నాను కాబట్టి, విదేశాల్లో వ్యాపారాలు చేసి తిరిగాను కాబట్టి, తప్పకుండా నేను వారధి కింద ఈ ప్రాంతానికి అక్కడ ఉన్న అవసరాలకి ఒక వారధి కింద ఉండి, ముఖ్యంగా ఈ ప్రాంత యువతనందరినీ కూడా మనం స్కిల్లింగ్ చేసుకుంటే, ఎందుకంటే భారతదేశానికి బిగ్గెస్ట్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్. ఎందుకంటే 50% పైచీలకు 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళని ఉన్నారు. ఆ యూత్ని మనం స్కిల్ చేసుకుంటే ఈ వాళ్ళ కుటుంబాలకే సంపద కాదు, దేశానికి, ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి కూడా భారీ సంపద సమకూర్చే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇంత కోస్ట్ లైన్ ఉండడం వలన కాకినాడలో ఉన్నది ఒక పోర్టు, కొత్తగా ఇంకో పోర్టు కడుతున్నారు, ఫిషింగ్ పోర్ట్ ఒకటి ఉన్నది, ఇంకో ఫిషింగ్ పోర్ట్ వస్తుంది, అలాగే పెద్ద SEZలు ఉన్నాయి. ఈ అన్నిటిలోనూ మాకున్న పరిచయాలతో కానీ లేకపోతే మా గ్రూప్ ద్వారా కానీ చాలా భారీ స్థాయిలో రేపు రాబోయే 5 సంవత్సరాలకు 40,000 కోట్లు పెట్టుబడులు ఈ ప్రాంతానికి తెచ్చి ఇండస్ట్రీని సెటప్ చేయాలని మన ఆలోచన చేయటం జరిగింది. ఇక్కడికి పెట్టుబడులు రావాలంటే కూడా ఈ స్కిల్ సెంటర్ చాలా అవసరం. ఎప్పుడైతే మీ దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఈ ప్రాంతంలో దొరుకుతారు అనుకుంటే, చాలా కంపెనీలు ఈ ప్రాంతంలో, ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది, పోర్ట్ ఉన్నది, ఇక్కడ మ్యాన్ పవర్ కూడా దొరికితే దెన్ ఈ 3 కూడా వెరీ స్ట్రాటజిక్గా ప్రతి ఇండస్ట్రీ కావాలన్నమాట. ఎప్పుడైతే ఈ 3 మనం ఇక్కడ సమకూర్చామో, మనం ఎవరిని కూడా అబ్లిగేట్ చేయక్కర్లేదు, వాళ్ళే ఇది మోస్ట్ అనువైన ప్లేస్ కింద ఈ ప్రాంతం అంతా కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాసెస్లో రాబోయే 3 ఏళ్ళలో కూడా మా తమ్ముడు నడిపించే సంస్థ కూడా ఇక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఇంచుమించు 15,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టబోతుంది. ఎందుకంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ని టేక్ ఓవర్ చేశారు, అలాగే స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ని టేక్ ఓవర్ చేశారు. అక్కడ కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్లు కూడా ఇక్కడ పెట్టబోతున్నారు. సో దాని ద్వారా కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతానికి కలుగుతాయి. సో ఇలాగ ఎన్నో ఆలోచనలు చేసి రేపు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచనలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనం భారీ స్థాయిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే కాకినాడ మీద మీకు మీ తల్లిగారిది ఈ ప్రాంతం అని అనుకుంటున్నాను, జగ్గంపేట నియోజకవర్గం. అయితే కాకినాడలో 3 సార్లు పోటీ చేసినప్పటికీ మీరు కొన్ని అనివార్య పరిస్థితుల్లో లోకల్గా ఉన్నటువంటి కొంత డిస్టర్బెన్స్ వల్ల ఓటమి పాలయ్యారు. కానీ ఇంకో 4వసారి కూడా ఈ ప్రాంతం మీద మక్కువతోనంటారా, లేకపోతే మీకు ఈ సూటబుల్, మీరు అనుకున్న ప్లాన్కి ఈ ఏరియా సూటబుల్ అనుకుని మళ్ళీ ఎంచుకుని ఇక్కడికి వచ్చారు? లేదండి, అసలు ముఖ్యంగా నేను కాకినాడని పొలిటికల్ రాజకీయంగా ఇక్కడ బేస్ ఇక్కడ రావడానికి ముఖ్యమైన నాకు ఈ ప్రాంతంతో, కాకినాడ ప్రాంతంతో, ఇప్పుడు వీరవరం అయితే కానీ మీరు చెప్పిన ఈ ప్రాంతం అంతా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎమోషనల్ కనెక్ట్. నేను ఎక్కువగా ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను. సో నేను విదేశాలకు వెళ్ళినా చదువుకుంటానికి, కానీ తర్వాత సక్సెస్ అయినా రాజకీయాలతో సంబంధం లేకుండా రెగ్యులర్గా ప్రతి 2-3 నెలలకి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. సో అలాగా రాజకీయ ప్రస్తావన మొదలయ్యేటప్పుడు ఈ ప్రాంతం మీద అభిమానంతో మొదలైంది. కానీ ఓ పక్కన నేను ఈ 15 ఏళ్లలో ఈ ఎలక్షన్లు పర్సూ చేస్తుంటే కూడా వ్యాపారంలో కూడా నేను యాక్టివ్గానే ఇన్వాల్వ్ అయ్యి, సో అక్కడ చాలా అభివృద్ధి కూడా, కంపెనీలు వేరే స్థాయికి వెళ్ళిన పరిస్థితులు కూడా మాకు జరుగుతూ వచ్చాయి. సో ముఖ్యంగా ఏంటంటే నేను 2009లో ఏ ఆలోచనతో అయితే వచ్చానో ఆ ఆలోచన అట్లీస్ట్ ఒకసారి నాకు ఈ కాకినాడ ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా అభివృద్ధి ఏదో ఇక్కడ చేసి మనం చూపించాలన్న ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. కానీ ఈ 15 ఏళ్లలో మా కంపెనీ కూడా వేరే స్థాయి లెవెల్లోకి వెళ్ళటం వల్ల ఇవాళ నేను, ఎందుకంటే పోటీ చేసే ఆలోచన నాకు 4వసారి జగన్ గారే
నన్ను అడిగి ప్రోత్సాహం చేసి నువ్వు మళ్ళీ చేయాలి ఒక్కసారి నా కోసం అని ఆయన పెట్టడం జరిగింది. అదర్వైజ్ నేను ఈ 400 గ్రామాలని అడాప్ట్ చేసుకున్నాం, కానీ ఈ ప్రాంతంలో మా తమ్ముడి మీద ప్రెషర్ పెట్టి మేము ఎన్ఎఫ్సిఎల్లో ఇన్వాల్వ్ ఎన్ఎఫ్సిఎల్ తీసుకుని ఈ పెట్టుబడులు రావడానికి, కానీ ఈ ఎలక్షన్లు జరగకముందే మనం ఈ నిర్ణయాలన్నీ తీసుకుని దీని మీద ఆలోచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లోకి నేను యాజ్ ఎ క్యాండిడేట్గా వచ్చాను కాబట్టి ఇవన్నీ తప్పకుండా తీరుస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా నిధులు సమకూర్చాలి, ఏ విధంగా ఇది ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఆల్రెడీ ముందుగానే చేశాం కాబట్టి, సో నాకు లేకపోతే ఈ 3 సార్లు ప్లస్ ఈసారి కూడా నన్ను నువ్వు ఆ నియోజకవర్గానికి రావాలి, ఈ నియోజకవర్గం రావాలని చాలామంది అడగడం జరిగింది, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇతర నాయకులు. కానీ మనం పోటీ చేస్తే కాకినాడ నుంచే పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి మొట్టమొదటి నుంచి. సో అదే ఆలోచనతో, ఎందుకంటే ఈ ప్రాంతంతో నాకు చిన్నతనం నుంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది. మీ సంస్థ ద్వారా ఆల్రెడీ ఇక్కడ 2 మెగా జాబ్ మేళాస్ కూడా నిర్వహించినట్టు. నేను ఇప్పుడు 3 సార్లు ఓడిపోయాను, కానీ గతంలో ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎవరు చేయని విధంగా ఇదే ప్రాంతాన్ని నుంచి మా వ్యాపార సంస్థల్లో 3,000 పైచిలకు అందరూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాను లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి. అలాగే మొన్న ఈ మధ్యన కూడా జాబ్ మేళా ద్వారా కూడా 3,000 పైచిలకు ఉద్యోగాలు కల్పించాను. అలా కాకుండా నేను కొందరు ఫ్రెండ్స్కి రికమెండేషన్ చేసి కొన్ని వర్క్ లోకల్గా కూడా కొన్ని ప్రాజెక్టులు ఇప్పించడం జరిగింది. వాళ్ళ కంపెనీల్లో కూడా ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక 500-600 మందిని ఉద్యోగాల్లో పెట్టడం జరిగింది. సో గెలిస్తేనే చేస్తాం, గెలిచి ఓడిపోయి సాధించలేదు అనుకోవడానికి లేదు. నేను ఓడిపోయినా ఇవన్నీ కూడా చేయగలిగాను. గెలిస్తే దీనికి 10 రెట్లు చేయగలిగే అవకాశం, మనకి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇస్తారని దీంతో నేను ఈ రోజున మళ్ళీ ఈ కొత్త మేనిఫెస్టోతో, అంటే గతంలో అనుకున్న విధంగా మేనిఫెస్టోతో ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మనకున్న ఢిల్లీలో ఉన్న పరిచయాలు కానీ, విదేశాల్లో ఉన్న పరిచయాలు కానీ ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కూడా కొన్ని బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు, నిధులు తీసుకురావచ్చు, పెద్ద పెద్ద సంస్థలను ఇక్కడ స్థాపించే విధంగా ఆలోచన చేయొచ్చు. అంటే ఒకటి సార్, మీరు 3 సార్లు పోటీ చేసిన ప్రతిసారి కూడా ఓటమి అనేది పక్కన పెడితే ఎలక్షన్ టైంకి వస్తారు, ఇక్కడ రిజల్ట్ నెగిటివ్గా వచ్చిన పార్టీ వచ్చిన నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు సునీల్ గారు అనే ఒక ప్రచారం అయితే ఉంది. దానికి మీరు ఏదైతే ఈ జాబ్ మేళాస్ కండక్ట్ చేశారో, మీరు చెప్తా ఉన్నారు 3,000 ఇంచుమించుగా 6,000 7,000 వరకు జాబ్స్ ఇప్పించారు. దానికి ప్రత్యామ్నాయం అంటే దానికి కౌంటర్ అనుకోవచ్చు అంటారా దీన్ని? నో అంటే అండి, మనకి నచ్చని వ్యక్తులు, మనల్ని విమర్శలు చేసే వ్యక్తులు మాట్లాడే మాటలు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో నా ఫ్యామిలీని అడిగినా మా వైఫ్ అదే మాట చెప్తుంది, ఈయన ఎప్పుడు ఇంట్లో అందుబాటులో ఉండడని. ఇప్పుడు మనం కొన్ని సంకల్పించుకుని కొన్ని పనులు చేయాలంటే కొన్ని సాక్రిఫైజులు చేయాలండి. రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో చేసేది బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏంటంటే, నా లెక్క ప్రకారం మోస్ట్ వాల్యుబుల్ ఈజ్ టైం. మనం ఆ టైంని ప్రజలకు ఇచ్చే ఈ రోజున మేము ఎలక్షన్ రావడం జరిగింది. రేపు పొద్దున ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా అదే టైం అవసరం. కానీ ఆ టైంని దేనికి ఉపయోగించాలి అన్నది తెలుసుకుంటేనే మనం ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం. ఇవాళ రేపొద్దు నేను ఎంపీ అయ్యాను అనుకోండి, ఇప్పుడు టిపికల్గా ఎంపీ అయ్యి సునీల్ గారు ఇవాళ నేను ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను నా మొదటి ఎలక్షన్ నుంచి ఇప్పుడు ఎలక్షన్ దాకా ఎప్పుడూ ఆఫీస్ తీసేయలేదు. నా ఆఫీస్ ఎప్పుడూ ఫంక్షనల్లే, ప్రతిరోజు టీ కాఫీలు నా ఆఫీస్లో నడుస్తూనే ఉంటాయి. ప్రతి ఒడి అవసరాలకి ఏ అవసరానికి వచ్చినా నా ఆఫీసులో పనులు జరుగుతూనే ఉన్నాయి. నేను ఇప్పుడు గెలిచుంటే ఉండే బాధ్యత, గెలవపోయేటప్పటికి కొన్ని మన సొంత పనుల ద్వారా అన్న మనం హెల్ప్ చేయాలి. మన సొంత పనుల మీద దృష్టి పెట్టకపోతే మనం ఇప్పుడు మీకు ఏరోప్లేన్లో సామెత ఉంది కదా, ఏరోప్లేన్ ఎక్కడ వాటర్లో ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ మనల్ని వేసుకోమంటారు లైఫ్ జాకెట్. నువ్వు బతికి తేలిన తర్వాత నువ్వు పక్కోడి గురించి తీసుకుని వెళ్ళరాని. అలాగా ఇవాళ నన్ను 3 ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఆఫీస్ రన్ చేయడం జరిగింది. 3 ఎలక్షన్లోనూ ఇక్కడున్న మా కజిన్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ నా ఆఫీస్ ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో ఉంటుంది. అలాగనే ఇప్పుడు నా ప్రెసిడెన్స్ రేపొద్దు నేను ఎంపీగా వెళ్ళినప్పుడు ఢిల్లీలో నేను పెట్టే టైం కానీ నేను పెట్టే టైం ఈ ప్రాంతానికి భారీ స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్రెడీ మనం ఎన్నో ఆలోచనలు చేయడం జరిగింది. అలాగే కాకుండా రేపొద్దున్న గెలిచిన తర్వాత ఇక్కడ అవైలబిలిటీ డెఫినెట్గా గతంలో కన్నా రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా గెలిపించారు కాబట్టి నాకు ఆ రెండో బాధ్యత కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఉండి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా నేను డీల్ చేయాల్సిన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి.
సో ఇదేంటంటే కేవలం ఎవరో విమర్శన చేయాలనే తప్పితే, లేకపోతే ఒక ఎలక్షన్ ఓడిపోతేనే కనుమరుగైపోతారు. 2 ఎలక్షన్లు ఓడైతే అసలు ఎవరికి ఏ పార్టీ గుర్తించిన పరిస్థితులు ఉంటారు. 3 ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత కూడా నాకు గౌరవం ఇచ్చారంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన 4వసారి పోటీ చేయమన్నారంటే ముఖ్యంగా నన్ను ఏ మాదిరిగా ఈ ప్రాంతంలో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అభిమానిస్తారు అంటానికి అదే ఉదాహరణ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరినీ కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేసి వడపోసి వాళ్ళు లోకల్ ప్రజలకి ఓటర్స్కి ఎంత దగ్గరగా ఉన్న అన్ని ఆలోచనలు చేసి ఇవ్వటం జరిగింది. సో ఆ ఆలోచనలకు అనుగుణంగానే నన్ను పిలిచారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకో నేను ఎప్పటి నుంచో నేను లేకపోతే గత జన్మలో ఏదైనా రుణం ఉండిపోయానేమో, అందుకనే ఈ ప్రాంతంలో అందరూ చూపించే ఆదరాభిమానాలే నా బలగం. అలాగే ఈరోజు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నువ్వే పోటీ చేయాలన్నారంటే అదే ప్రధానమైన కారణం అనుకుంటున్నాను. సార్ ఫైనల్గా అంటే ఇప్పుడు మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 కూడా మీరు ఇప్పటికే ఒక పర్యటన అయితే ఒకసారి ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసారు. క్యాడర్ కానీ అక్కడ ఉన్న క్యాడర్ నాయకులు ఏమంటున్నారు సార్, మిమ్మల్ని ఎలాగా సొంత మనిషి ఎట్లాగా తీసుకున్నారు? ఎందుకంటే ముందు ఫస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు చాలా గొప్ప అనుభూతి కూడా ఉంది. ఎందుకంటే 2014 ఎలక్షన్కి వెళ్ళక ముందు పార్టీ కొత్తగా పెట్టిన దగ్గర నుంచి జగన్ గారు జైల్లో ఆ రోజున్న పరిస్థితుల దగ్గర నుంచి ఎలక్షన్కి వెళ్ళేదాకా నేను, అలాగే 14 తర్వాత కూడా నేను 18 దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ట్రావెల్ చేయడం జరిగింది. సో మా ఇద్దరికి ఉన్న అనుబంధం కానీ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరికీ కూడా కింద స్థాయి గ్రామ స్థాయి నాయకుల నుంచి పై దాకా అందరికీ పరిచయమే. సో దాని మీద నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి, ఎందుకంటే ఈ కరోనా తర్వాత ఇవన్నీ కొత్తగా వచ్చినా కానీ అంతా పాత వారితోనే, నాకు 80% మంది అంతా మన పాత వారే ఉన్నారు టీం అంతా. సో అందరితో కలిసి పనిచేయడంలో ఎక్కడా ఇబ్బంది లేదు. రెండోది వాళ్ళందరూ ప్రోత్సాహం, వాళ్ళు హుషారు చూస్తూ ఉంటే గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు ఆయన ఏదో ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తారన్న ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి అయినగా ఆయన చేసిన పనులన్నీ చూసి ఇవాళ వాళ్ళ జోష్ కానీ వాళ్ళ ఉత్సాహం కానీ, ఇవాళ ప్రతి అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే కానీ ఎంపీ అభ్యర్థికి అయితే కానీ ఇంచుమించు 60-70% పని అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎలక్షనీరింగ్కి. మిగిలిన 30% మన అవైలబిలిటీ కానీ మన క్యాడర్ మోటివేషన్ కానీ అన్నీ చేసుకుంటూ ఆ క్యాడర్తో పనిచేయగలిగితే ప్రతి ఎమ్మెల్యే భారీ స్థాయి మెజార్టీతో గెలుస్తారు. అలాగే ఎంపీగా గతంలో నేను చాలా అత్యంత స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి రెండోది కూడా ఏంటంటే ఎలాగ సునీల్ గారు గెలుస్తారని ప్రతి ఎలక్షన్లో అనుకునేవాళ్ళు. ఈసారి ఆ ఆలోచన పక్కన పెట్టి అందరం చివరి దాకా పట్టు వదలకుండా చేయాలి గట్టిగా, సో అని ఆలోచన చేయటం జరిగింది. రోజు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు నా దగ్గరికి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసారి తప్పకుండా పెద్ద స్థాయి భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుస్తానని నా నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆలోచన అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈ ప్రణాళిక ఏదైతే ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల్ని వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయం ఎలా పెంచాలనే దాని మీద మీ ప్రణాళికలు అయితే చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అయితే సునీల్ గారు చెప్తా ఉన్నారు, తీర ప్రాంతం, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైపు పరిశ్రమలు స్థాపన దిశగా పెద్ద ఎత్తున అడుగులు పడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో తనకున్నటువంటి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, గతం నుంచి కూడా తన సంస్థలు ఏమైతే ఉన్నాయో తన సంస్థల ప్రతి సంస్థలో కూడా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించానని, భవిష్యత్తులో కూడా ఇదే తరహా ప్రణాళికలతో ముందుకు సాగుతానని కూడా చల్మలశెట్టి సునీల్ చెప్తా ఉన్నారు. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.